అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా ప్రియసఖి 69వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. అలా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఆ రాత్రిని కరిగించేసి కొత్త ఉదయానికి వెల్కమ్ చెప్పారు. ఆల్రెడీ ఇక్కడ ఉన్నప్పుడు అవసరం అవుతాయని స్పేర్ డ్రెస్లు ఉంచుకోవడంతో మన గ్యాంగ్ అంతా కూడా సూర్య మ్యాన్షన్లోనే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. ఈలోపు మన ఆడ లేడీస్ అంతా అందరికీ టిఫిన్ ప్రిపేర్ చేసేయడంతో అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అయిపోయారు. రాత్రంతా మధు కిరణ్లు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ నిద్ర దూరమైన పొద్దున్నే మాత్రం తమ మనసులోని బాధని అలసటని ఇంట్లో ఎవరికీ కనపడకుండా లోపలే దాచేస్తూ పైకి మాత్రం ఎప్పటిలాగే అందరితో నార్మల్గా ఉంటూ వచ్చారు. కానీ ఒకరితో ఒకరు మాత్రం ఒక్కసారి కూడా మాట్లాడుకోవడం కాదు కదా, కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇచ్చుకోవట్లేదు. ఆమెని బాధ పెడుతున్నాను. అయినా సరే ఇప్పుడు ఈ బాధే రేపటి తన సంతోషం అవుతుందన్న అపోహలో కిరణ్ మధుని అవాయిడ్ చేస్తూ ఉంటే తను ప్రేమిస్తున్నానని డైరెక్ట్గా చెప్పాక కూడా అతని మనసులోని ప్రేమని బయట పెట్టకపోగా నేను నిన్ను ప్రేమించట్లేదు అని అంటూ అబద్ధం చెప్తూ నిజాన్ని దాచేయాలని చూస్తున్న కిరణ్ వైఖరి ఏంటో అంతుపట్టక అతని బిహేవియర్కి కోపం వచ్చి మౌనంగా తనతో మాట్లాడకుండా ఉండిపోయింది మధు. బాబాయ్, నేను మీతో కొంచెం మాట్లాడాలి అన్న సూర్య మాటకి ఏవో కబుర్లు చెప్పుకుంటూ హడావిడిగా ఉన్న వాతావరణం అంతా ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. సూర్య ఫేస్లో ఉన్న సీరియస్నెస్ చూసి ఏదో ఇంపార్టెంట్ విషయమే అయ్యుంటుందని అందరూ అనుకుంటూ ఉంటే, ఏంటి నాది సడన్గా అలా సీరియస్గా అయిపోయావేంటి, ఎనీథింగ్ రాంగ్ అని అన్నారు చైతన్య గారు. అలా ఏం లేదులే బాబాయ్, నేను మీతో మన మధు పెళ్లి గురించి మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు సూర్య. మధుకి పెళ్ళి అన్న మాట వినగానే తింటున్న కిరణ్కి పొరపోతే మధు మాత్రం షాకింగ్గా సూర్య వైపే చూస్తూ ఉండిపోయింది. కిరణ్ అలా దగ్గేసరికి పక్కనే ఉన్న చరణ్ అతని తల మీద తట్టి నీళ్లు తాగిస్తూ, ఎందుకురా అంత ఆత్రం, ఎవరో నీ ప్లేట్ని లాక్కుంటున్నట్టుగా అలా కంగారు పడడం ఎందుకు, కంగారుగా తినడం ఎందుకు అన్నాడు చిన్నగా కసురుతూ. అది విని బాధగా మధు వైపు చూస్తూ, నిజంగానే నా ప్రేమని ఎవరో లాగేసుకుంటున్నట్టుగా ఉందన్నయ్య అని మనసులో అనుకున్నాడు కిరణ్. నీ ఆలోచన బాగానే ఉంది సూర్య, నేను కూడా అదే అనుకున్నాను. మీతో పాటే మధుకి కూడా పెళ్లి చేస్తే బాగుంటుందని. కానీ నేను అది జాబ్ చేయాలని గోల్ చేస్తుంది కదా, ఇప్పుడే పెళ్ళంటే ఏమంటుందో అని సైలెంట్ అయిపోయానన్నారు చైతన్య గారు మధుని చూసి నవ్వుతూ. అవును బాబాయ్, అది నేను జాబ్ చేయాలి, ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండాలనుకుంటోంది. దానికోసమే అందరినీ వదిలి అంత దూరం వెళ్ళి ఎంఎస్ చేసి వచ్చింది కరెక్టే. కానీ దాని అంబిషన్కి పెళ్ళి ఎలా అడ్డవుతుంది? తన మనసెరిగిన వాడు తన లైఫ్లోకి వస్తే అతనే మధు కోరికకి తోడుగా నిలుస్తాడు కదా అన్నాడు సూర్య నవ్వుతూ. నువ్వు చెప్పింది కూడా నిజమే సూర్య, నాకు కూడా ఆడపిల్లని ఇంట్లో పెట్టుకొని ఈ అడ్డగాడిది ఒక్కడికే పెళ్లి చేయడం కరెక్ట్ అనిపించట్లేదు. కానీ మధు తల్లి ఎక్కడ బాధపడుతుందో అని ఆలోచించి ఆగానంతే అన్నారు ఆయన. ఆయన మాటలు విని అలిగినట్టుగా చూస్తూ, నాన్న మీ కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నారు, బాగానే ఉంది, మధ్యలో నన్ను ఎందుకు తిడుతున్నారు అన్నాడు మిహిర్. అలా అంటున్నప్పుడు మిహిర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి మాన్సీతో సహా అందరూ కూడా నవ్వుతూ ఉంటే, పోనీలేరా, అప్పుడప్పుడు ఫ్లోలో నిజాలు అలా వచ్చేస్తూ ఉంటాయి, నువ్వేం పట్టించుకోకూడదు అని అన్నాడు సూర్య అతన్ని మరింతగా ఉడికిస్తూ. అది విని మిహిర్ సూర్య వైపు కోపంగా చూస్తూ, అసలు ఇప్పుడు నువ్వు దానికి ఈ టాపిక్ నన్ను తిట్టించడానికే ఎత్తావు కదా, నిజం చెప్పన్నయ్యా అని అన్నాడు మిహిర్. ఆహా, నా చిట్టి తమ్ముడిని తిట్టిపించడానికి నేనెందుకు అనుకుంటాను చెప్పు అని అంటూ ఆ మాటకు కాస్త కూలైన అతని ఫేస్ చూసి, కానీ బాబాయ్ పిన్ని తిడుతున్నప్పుడు మాత్రం అడ్డు రాకుండా బాగా ఎంజాయ్ చేస్తాను అన్నాడు పెద్దగా నవ్వుతూ. ఆ మాటకు కూలైన మిహిర్ మళ్ళీ కచ్చగా సూర్య వైపు చూస్తుంటే ఇంట్లో అందరూ మాత్రం వాళ్ళ కన్వర్జేషన్ విని పెద్దగా నవ్వేశారు. ఒక కిరణ్ మధులు తప్ప. పాపం ఆ బాధలు వాళ్ళ చెవులకి ఇవేమీ చేరడం లేదు. మరి ఏం చేస్తారు? తన వైపే గుర్రుగా చూస్తున్న తమ్ముడిని చూసి నవ్వేస్తూ, అబ్బా సరదాగా అన్నాలేరా, మరీ అంత కోపంగా చూడకు అంటూ, బాబాయ్ పిన్ని ఇంతకీ ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి అని అడిగాడు సూర్య. మా ఒపీనియన్ ఏముంది నాన్న, దానికి ఇష్టమైతే మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాం. కొడుకు కూతురి పెళ్ళి ఒకేసారి చేయడానికి చూడటానికి ఏ తల్లిదండ్రులకి అభ్యంతరం ఉంటుంది చెప్పు అన్నారు వాణి గారు. ఆ మాటలు విని నవ్వుతూ మధుని చూసి, ఏరా ఈ అన్నయ్య ఆలోచన కరెక్టేగా, నీకిప్పుడు పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఏమీ లేదుగా అని అడిగాడు మధుని సూర్య. అది విన్న మధు కిరణ్ వైపు చూడగానే అతను మౌనంగా, కనీసం తన వైపు కూడా చూడకుండా తన పని తను చేసుకుని పోవడంతో బాధ కోపం కలగలిపి వస్తూ ఉండగా అన్నయ్య అంతలా అడుగుతూ ఉంటే, అవుననో లేక కాదనో వేరేదైనా నీ మనసులో ఉంటే దాని గురించో చెప్పకుండా ఇలా మౌనంగా ఉంటే ఎలా అన్నాడు మిహిర్ మధు భుజం చుట్టూ చేయి వేసి కదుపుతూ. చెప్పు మధు, నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా, లేక ప్రాబ్లం ఏదైనా ఉందా, లేక ఎవరైనా ప్రేమిస్తున్నావా అన్నాడు సూర్య సూటిగా ఆ వైపు చూస్తూ. అతను అలా అడగగానే, అవును నాకు కిరణ్ అంటే ఇష్టం అని చెప్పాలనుకున్న కిరణ్ ప్రవర్తనకి గుండెలోని మాట పెదవి దాటలేకపోతుంటే కట్టలు తెంచుకోవాలని
చూస్తున్న కన్నీళ్ళని రెప్పల మాటను దాచేస్తూ లేదన్నయ్య, అలాంటిదేమీ లేదు. మీ ఇష్టం. మీ అందరికీ నా పెళ్లి చూడాలని అంత కోరికగా ఉంటే నేను ఎందుకు కాదంటాను. మీ ఇష్టం. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి అంటూ క్షణం కూడా అక్కడ నిలవలేక వడివడిగా తన గదిలోకి వెళ్ళిపోయింది మధు. ఆమె అలా వెళ్ళగానే అసలు విషయం తెలియని వాళ్ళందరూ కూడా పెళ్ళి అనగానే అమ్మాయిల్లో సహజంగా కలిగే సిగ్గే ఇప్పుడు తనలో కూడా ఉంది ఏమో అనుకుని, అందుకే తను అలా వెళ్ళిపోయిందని అందరూ అనుకుని నవ్వుకుంటూ ఉంటుంటే విషయం తెలిసిన వాళ్ళు మాత్రం ఆమె వైపు బాధగా చూస్తూ కిరణ్ వైపు కోపంగా చూశారు. ఆమె బాధకు కారణం అతనే కాబట్టి. ఆ టాపిక్ మొదలైన దగ్గర నుంచి మధు వైపు చూడలేక అక్కడ ఉండలేక సతమతమైపోతున్న కిరణ్ ఆమె మాటలు విని గుండెల్లో ఉప్పెనలాగిసిపడుతున్న బాధను అతి కష్టంగా అణచిపెడుతూ ఉలుకు పలుకు లేకుండా బొమ్మలా కూర్చున్నాడు. తనకు కూడా ఇష్టమే అని తెలిసిపోయిందిగా, ఇక మంచి అబ్బాయిని వెతకడం ఆలస్యం అని విష్ణుగారు అంటుంటే, ఆ అవసరం లేదు నాన్న, నేను ఆల్రెడీ తన కోసం మంచి అబ్బాయిని వెతికి పెట్టాను అన్నాడు సూర్య నవ్వుతూ. అది విని అందరూ హ్యాపీగా ఎవరా అబ్బాయి, ఏం చేస్తూ ఉంటాడు, ఎక్కడుంటాడు అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటే కిరణ్ మాత్రం ఇంకా అక్కడ ఉండలేక, అన్న ఫోన్ రూమ్లో ఉండిపోయి తెచ్చుకుంటాను అని చరణ్తో చెప్పి వడివడిగా అడుగులు వేస్తూ అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయాడు. తన రూమ్లోకి వచ్చిన మధు బెడ్ మీద కూర్చొని తన పెళ్లి గురించి అందరూ అలా మాట్లాడుతున్నా కూడా ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా కూర్చొని ఉన్న కిరణ్ని చూసి గుర్తు తెచ్చుకొని మరీ ఏడుస్తూ ఉండిపోయింది మధు. తను అలా ఉండగానే కాసేపటికి కిరణ్ ఒక్కడే ఆ రూమ్ ముందు నుంచి వెళ్ళడం గమనించి ఆఖరిసారిగా ఒకసారి తనని మళ్ళీ అడగాలని ఫిక్స్ అయిపోయిన మధు కన్నీళ్లు తుడుచుకుంటూ కిరణ్ ఉన్న రూమ్ వైపు అడుగులు వేసింది. అలా మధు తన వెనక వస్తోందని చూసుకొని కిరణ్ తన రూమ్లోకి వెళ్ళి అప్పటిదాకా అణిచిపెట్టుకొని ఉన్న బాధని కన్నీళ్ళ రూపంలో బయటికి పంపిస్తూ, ఐఎమ్ సో సారీ మధు, ఐఎమ్ సో సారీ, నేను నీకు కరెక్ట్ కాదు, అందుకే నువ్వు నాకు ఎంత అడుగుతున్నా నా ప్రేమను బయట పెట్టలేకపోయాను అంటూ పాకెట్లోని ఫోన్ చేతిలోకి తీసుకొని డిస్ప్లే మీద బ్లూ కలర్ లెహంగాలో నవ్వుతూ ఉన్న మధు పిక్ని చూస్తూ మిస్ యూ మధు అని ఆ ఫోన్ని గుండెలకు కత్తుకొని మౌనంగా రోధిస్తూ ఉండిపోయాడు. కిరణ్తో మాట్లాడదామని అక్కడికి వచ్చిన మధు అతని మాటలు విని లోపలికి వెళ్ళేది కాస్త డోర్ దగ్గరే ఆగిపోయి ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ నుంచుంది. కిరణ్ తనని ప్రేమిస్తున్నాడని తెలిసేసరికి సంతోషంగా వినిపిస్తున్నా అతను అలా ఏడుస్తూ ఉండేసరికి తను కూడా బాధపడుతూ అసలు ఎందుకు తనకి తగినవాడిని కాదు అని అనుకుని ఇంతలా బాధపడుతున్నాడు అడగాలనుకుని రూమ్లోకి వెళ్ళబోయింది. కానీ ఆమె అడుగు అటు పడేలోపుగానే ఎవరో తన చేయి పట్టుకొని పక్కకి లాగేసేసరికి లోపలికి వెళ్ళేది కాస్త బయటకు వచ్చేసింది. ఆ చర్య కంగారు పడుతూ అలా హఠాత్తుగా తనని పట్టుకున్న చెయ్యి వైపు చూసి మళ్ళీ తలెత్తి తన ముందు నుంచున్న అనలను చూసి ఆశ్చర్యపోయింది మధు. అన్నయ్య అని ఇంకేదో అనబోతూ ఉన్న ఆమె మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ ఉష్ అని నోటికి వేలు అడ్డం పెట్టి సైలెంట్గా ఉండమని సైగ చేస్తూ ముందుకు వెళ్ళి రూమ్లోకి తొంగి చూశాడు సూర్య. మొబైల్లో ఉన్న మధు ఫోటోనే చూస్తూ బాధపడుతూ ఉన్న కిరణ్ని చూసి ఉఫ్ అని నిట్టూర్చి వెనక్కి తిరిగి మధుని చూసి ఆమె చేయి పట్టుకొని ఆమె గదిలోకి తీసుకెళ్లాడు సూర్య. ఒకసారి కిరణ్ని చూసి వారి వెనకాలే మధు రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు మిహిర్. లోపలికి రాగానే మధు చేయి వదిలి ఏడ్చి వాడిపోయిన మొహం ఉబ్బిపోయి ఎర్రగా అయిపోయిన కళ్ళని చూసి బాధగా తన వైపు చూస్తూ చెక్కిళ్ళ మీద కారుతున్న కన్నీళ్ళని చేత్తో తుడిచి, ఈ సూర్య చెల్లి ఇలా పిరిగిదానిలో ఏడుస్తూ కూర్చుంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. వాడంటే ఏదో బుర్ర లేక అలా ఆలోచిస్తూ ఉంటే నువ్వు వాడిని ఏంటే అని గట్టిగా అడగకుండా ఇలా ఏడుస్తూ ఉంటావని అస్సలు అనుకోలేదు అన్నాడు సూర్య. ఆ మాటలు వినగానే తన ప్రేమ విషయం అన్నలకి తెలిసిపోయిందని అర్థమై ఏడుస్తూ సూర్య నచ్చేసుకుని ఐఎమ్ సారీ అన్నయ్య అంది వెక్కిళ్ళు పెడుతూ. చాచా నువ్వేం తప్పు చేశావనరా సారీ చెప్తున్నావు అని మధుని వదిలి ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకొని నుట్టిన ముద్దు పెట్టుకొని, ప్రేమించడం తప్పు కాదు నాన్న, ఆ ప్రేమని నిలబెట్టుకోలేకపోవడమే తప్పు, ఆ తప్పుని మీరు చెయ్యకూడదని మా తాపత్రయం కూడా. వాడంటే ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలో ఉన్నాడనుకో, నువ్వైనా దాన్ని కరెక్ట్ చేయాలని చేసి వాడికి అర్థమయ్యేలా చెప్పాలి, కానీ ఇలా ఏడిస్తే ఎలా అన్నాడు లాలనగా. ఏం చేయనన్నయ్య, మేము పరిచయం మొదట్లో బాగానే ఉన్నాడు, కానీ ఎప్పుడైతే మీ పెళ్లిలో అయిందో అప్పటి నుంచి వాళ్ళు మార్పు వచ్చింది. నేను ఎంత దగ్గర అవ్వాలని చూసినా కావాలని దూరం పెట్టేవాడు. ఇంకా వదిన వెళ్ళిపోయాక తను లేదన్న బాధ ఒకవైపు అయితే వీడిలా నన్ను అవాయిడ్ చేయడం ఒకవైపు. ఆ ప్రెషర్ తట్టుకోలేకే ఎంఎస్ చేయాలన్న పేరుతో అందరికీ, ముఖ్యంగా వాడికి దూరంగా పారిపోయాను. కనీసం అప్పుడైనా నా విలువ తెలుస్తుందేమో అన్న ఆశతో. కానీ అలాంటిదేమీ లేదని నేను తిరిగి ఇండియాకి వచ్చిన రోజే అర్థమైంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత కలిసిన నన్ను ఒక్కసారి కూడా పలకరించలేదు సరికదా, కావాలని నాకు దూరంగా తిరగటం మొదలుపెట్టాడు. ఆఖరికి నా అంతటి నేనే వెళ్ళి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినా కూడా నేను నిన్నెప్పుడు అలా చూడలేదు, నాకు ధన్వి దీపిక వదిన ఎంతో, నువ్వు కూడా అంతే అని సినిమా డైలాగ్స్ చెప్పి వెళ్ళిపోయాడు. తన కళ్ళల్లో మాటల్లో చేతల్లో అన్నిట్లో నాపై ఉన్న ప్రేమ స్పష్టంగా నాకు కనపడుతున్నా
కాదని వాదిస్తూ ఉంటే నేను మాత్రం ఏం చేయగలను అన్నయ్య. ఆఖరికి ఇందాక నువ్వు నా పెళ్లి టాప్ తెచ్చినప్పుడు కూడా తనకేమీ సంబంధం లేదన్నట్టుగా ఎలా కూర్చున్నాడో మీరు చూశారు కదా అని విరక్తిగా నవ్వి, మధు, ఇక నిజంగా నిద్రపోతున్న వాళ్ళని లేపగలం కానీ నిద్ర నటించే వాళ్ళని లేపడం ఎలా సాధ్యం నువ్వే చెప్పన్నయ్యా. అందుకే నేను కూడా నువ్వు పెళ్ళి అనగానే సరే అన్నానంది తల వంచుకొని ఏడుస్తూ. నాకు తెలుసురా, మీ మధ్య జరిగేవి ఏవి నా కంటి చూపుని దాటిపోలేవంటూ ఆమె గడ్డం పట్టుకుని తలపైకెత్తి కళ్ళు తుడుస్తూ, సరే ఇంక వదిలే, మీరు మీ ప్రేమ విషయం ఒక క్లారిటీకి రాలేకపోతున్నారని మేము ఇంటర్ఫియర్ అయ్యాం, మేము ఉన్నాం కదా, ఇక జరిగేదంతా మేము చూసుకుంటాం, నువ్వు సైలెంట్గా ఉండు. అండ్ అలానే ఇప్పటి వరకు వాడు ఎలా అయితే నిన్ను అవాయిడ్ చేశాడో నువ్వు కూడా అలానే ఉండు. వాడితో మాట్లాడడం కానీ పోట్లాడటం కానీ ఏమీ చేయొద్దు. అసలు తనని పట్టించుకోవద్దు. కేవలం మేము చెప్పింది మాత్రం చేస్తూ ఉండు చాలు. వాడే నీ దగ్గరికి నువ్వు కావాలి మధు అని అడిగేలా నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను అని అన్నాడు సూర్య నవ్వుతూ. ఆ మాట వినగానే సంతోషంగా సూర్యనే చూస్తూ, నిజంగా నా అన్నయ్య అని అడిగింది మెరిసే కలతో. నిజంరా, నిజంగా. కానీ వాడు అడిగాక వెంటనే నువ్వు ఒప్పుకుంటావో లేక రివెంజ్ ఏమైనా ప్లాన్ చేస్తావో అది మాత్రం నీ ఇష్టం, దానితో నాకేమీ సంబంధం లేదు అని అన్నాడు సూర్య నవ్వుతూ. అది విని హ్యాపీగా నవ్వుతూ మళ్ళీ అంతలోనే డల్ అయిపోయి, మరి మా ప్రేమ గురించి తెలిసి కూడా నాన్న దగ్గర ఎందుకన్నయ్య నా పెళ్లి గురించి మాట్లాడావు అని అడిగింది మధు. కావాలని మాట్లాడాను, ఎందుకంటే ఇదిగో నీ అన్నున్నాడే, నీకు పెళ్లి కాకుండా తను కూడా పెళ్లి చేసుకోవాలని, కిరణ్తో నీ పెళ్లి కూడా వాళ్ళ పెళ్ళిళ్ళతో పాటు జరగాలని పట్టుబట్టు కూర్చున్నాడు. మరి అలా జరగాలంటే నీ కిరణ్ మనసులో మాటలు బయటికి రప్పించాలి కదా, అందుకే ఈ పెళ్లి డ్రామా అంతా అన్నాడు సూర్య నవ్వుతూ. ఆ మాట విని మిహిర్ని చుట్టేస్తూ, ఐఎమ్ సారీ అన్నయ్య, నాకే క్లారిటీ లేకపోయేసరికి నీతో కూడా ఈ విషయం చెప్పలేదు అంది. మధు తల మీద చిన్నగా ముట్టికాయ వేస్తూ, నువ్వు చెప్పకపోతే మాత్రం నీ మనసులో ఏముందో నువ్వెవరిని ఇష్టపడుతున్నావో ఆ మాత్రం తెలుసుకోలేననుకున్నావా అని. నాకు ఎప్పుడో మీ గురించి తెలుసు కానీ టైం రావాలని ఇప్పటి వరకు మాట్లాడలేదు అంతే అన్నాడు ఆమె చెంప మీద చేయి వేసి ప్రేమగా చూస్తూ. థ్యాంక్ యూ అన్నయ్య, మీలా అర్థం చేసుకుని సపోర్ట్ చేసే అన్నయ్యలున్న చెల్లెళ్ళందరూ కూడా చాలా లక్కీ అని అంటూ ఏదో తట్టిన దానిలా మిహిర్ని వదిలి టక్కున సూర్యవైపు తిరిగి, కానీ మరి నాన్న వాళ్ళకి నా కోసం సంబంధం చూశాను అని చెప్పావు కదా, మరి వాళ్ళు అబ్బాయి ఎవరని అడిగితే ఎవరని చెప్తావు, నువ్వు ఎవరిని చూపిస్తావు, లేని పెళ్లి కొడుకుని ఎక్కడి నుంచి తీసుకొని వస్తావు అని అడిగింది మధు కంగారుగా. ఆమె అడుగుతున్న ప్రశ్నలు విని నవ్వుతూ, హహా వస్తాడు బంగారం, నేను తీసుకొస్తానుగా, కానీ వచ్చేవాడు నీకు కాదు, ఆ కిరణ్కి మొగుడవుతాడు, చూస్తూ ఉండు అంటూ నవ్వుతున్న మిహిర్కి హైఫై ఇచ్చాడు సూర్య. అతని మాటలు అర్థం కాక ఇద్దరి వైపు అయోమయంగా చూస్తున్న చెల్లిని చూసి నవ్వుతూ ఆమెకు చెరోవైపు చేరి, నువ్వు అనవసరంగా ఆలోచించి నీ చుట్టుపురకి ఎక్కువ పని పెట్టకలే, కానీ ఇప్పుడు మేమేం చెబుతామో అది చేయి చాలు అన్నాడు మిహిర్. అది విని సరే అలానే, ఇంతకీ నేనేం చేయాలి అంటున్న మధుని చూసి నవ్వుతూ తన ప్లాన్ మొత్తం అంతా ఆమెకు వివరించి ఓకేనా అన్నాడు సూర్య. ఆ ప్లాన్ వినగానే ముందు ముందు కిరణ్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతోందో ఊహించుకొని పెద్దగా నవ్వేస్తూ ఓకే అన్నయ్య, ఐఆమ్ రెడీ అని అంది. ఇద్దరికీ తను కూడా హైఫై ఇస్తూ గుడ్, మా చెల్లి ఎప్పుడు కూడా ఇలా నవ్వుతూనే ఉండాలి సరేనా అని సూర్య తనని దగ్గరికి తీసుకుంటే, ఓయ్ కోతి, చెప్పింది గుర్తుందిగా, నువ్వు ఇవాల్టి నుంచి వాడిని ఏమాత్రం పట్టించుకోవద్దు సరేనా అని అన్నాడు మిహిర్. ఓకే అన్నయ్య, ఇక నుంచి చూస్తారుగా నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అని అంది. మధు కూడా వాళ్ళతో పాటుగా నవ్విస్తూ సరే పద కిందకి వెళ్దాం, ఇందాక పెళ్ళనేసరికి నువ్వు టిఫిన్ కూడా సరిగ్గా తినకుండా వచ్చేసావన్నాడు సూర్య. వస్తానన్నయ్య, మీరు వెళ్తూ ఉండండి, నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చేస్తాను, కింద అమ్మ పెద్దమ్మ నన్ను ఇలా చూస్తే ఏమైందో అని వాళ్ళు టెన్షన్ పడి అందరినీ టెన్షన్ పెడతారంది మధు. అది నిజమేలే, అసలే ఏడ్చి ఏడ్చి పండుకోతలు అయిపోయింది మొహం అంతా, అది చూసి నేనే భయపడ్డాను, ఇంకా వాళ్ళు కంగారు పడటంలో తప్పేం లేదులే అంటున్న మిహిర్ని కోపంగా చూస్తూ, రే నేను పండుకోతలా ఉన్నానా, అక్కడే ఆగరా నీ సంగతి చెప్తానంటూ అతని వెంటపడింది మధు. ఆమెకు దొరకకుండా తప్పించుకొని బెడ్ చుట్టూ తిరుగుతూ, హహా నిజం చెప్తే ఇలానే కోపం వస్తుంది నీకు అని అంటూ, అన్నయ్య పద మనం వెళ్ళిపోదాం, దొరికితే కోతి పిల్లల నిజంగానే ఖర్చేసేలాగానే ఉంది అని. పాపం జీవితాంతం ఈ కోతితో ఆ కిరణ్ ఎలా వేగుతాడో ఏంటో అన్నాడు మిహిర్ మధుని మరింతగా ఉడికించేస్తూ. అని అరుస్తూ, ఒక్కసారి దొరకరా నీ సంగతి చెప్తాను అంటూ వెంటపడుతున్న మధుని తప్పించుకుని, దొరుకుతారే పోవే అని వెక్కిరిస్తూ అక్కడి నుంచి డోర్ తీసుకొని కిందకి వెళ్ళిపోయాడు మిహిర్. అని అరుస్తూ, అన్నయ్య వాడు చూడు ఎలా ఏమంటున్నాడు అని కంప్లైంట్ చేస్తుంది సూర్యకి. మధుని చూసి నవ్వుతూ, వాడి సంగతి మాన్సి చూసుకుంటుంది కానీ నువ్వు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకురాపో అన్నాడు సూర్య. ఆ మాట విని నవ్వుతూ ఓకే అన్నయ్య అని మధు వాష్రూమ్ వైపు వెళ్ళిపోతే సూర్య కూడా అక్కడి నుంచి బయటకు వచ్చి కిరణ్ రూమ్ వైపు ఒకసారి చూసి, అలా వదిలేస్తే ఎంతసేపు అలానే బాధపడుతూ ఉంటాడు అని అర్థమై కిందకి వెళ్తూ పాకెట్లోని ఫోన్ తీసుకొని కిరణ్కి కాల్ చేశాడు. పాపం ఇక్కడ జరుగుతున్న స్కీమ్ గురించి ఏమాత్రం ఆలోచన కానీ అవగాహన కానీ లేని కిరణ్
మధు తనకు దూరం అయిపోతుందనే అపోహలో ఆమె ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉన్నాడు. ఈలోగా సూర్యకాలు రావడంతో టైం చూసి అయ్యో నేను పైకి వచ్చి చాలాసేపు అయింది, అందుకే బావ కాల్ చేస్తున్నట్టున్నాడు అనుకుంటూ కళ్ళు తుడుచుకొని ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని కాల్ని లిఫ్ట్ చేశాడు. తను కాల్ లిఫ్ట్ చేయగానే హలో కిరణ్, ఎక్కడున్నావు? ఆఫీస్కి లేట్ అయిపోతుంది, త్వరగా రా అని అన్నాడు సూర్య. ఆ మాట విని గొంతులోని బాధని సూర్యకి తెలియనివ్వకుండా తన మనసులోనే దాచేస్తూ సాధ్యమైనంత నార్మల్గా మాట్లాడుతూ ఆ బావా ఇక్కడే రూమ్లోనే ఉన్నాను, వచ్చేస్తున్నాను అని అంటూ కిరణ్ ఎంత దాద్దాం అనుకున్నా కూడా అతని గొంతులో ఉన్న తేడా క్లియర్గా తెలుస్తూ ఉంటే అది సూర్య కనిపెట్టేసి ఎందుకురా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని దాన్ని బాధపెట్టి నువ్వు బాధపడుతున్నావు, ఇన్నేళ్ళను చూస్తున్నాను, అయినా కూడా నువ్వు మమ్మల్ని అర్థం చేసుకుని ఇంతేనా అని మనసులో అనుకుంటూ సరే సరే త్వరగా వచ్చాయి అని చెప్పి కాల్ కట్ చేశాడు సూర్య. అలా కాల్ కట్ అవ్వగానే మళ్ళీ డిస్ప్లే మీద ఉన్న మధు ఫోటోని చూసి ఒకసారి గుండెలకు హత్తుకొని తిరిగి ఫోన్ని పాకెట్లో పెట్టుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చి హడావిడిగా కిందకి వెళ్ళిపోయాడు కిరణ్. అప్పుడే తను కూడా ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చి కిందకి వెళ్ళబోతున్న మధు తన రూమ్ దాటుతున్న కిరణ్ని చూసుకోకుండా గుద్దుకుంది. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఆ చర్యకి తనని తాను బ్యాలెన్స్ చేసుకోలేక మధు కింద పడబోతూ ఉంటే అది గమనించిన కిరణ్ వెంటనే రియాక్ట్ అవుతూ ఆమెను పడనివ్వకుండా నడుం చుట్టూ చేయి వేసి తన మీదకి లాక్కున్నాడు. కదా ఇంకా ఉంది. ఇదండి ఇవాళ అప్డేట్. పాపం కిరణ్ కోసం పెద్ద స్కెచ్నే వేశాడు సూర్య. ఇప్పుడు కిరణ్ పరిస్థితి ఏంటో అండ్ ఈ ప్లాన్లో శ్లోక్ హస్తం కూడా ఉందండోయ్. ఇంతకీ మధు కోసం తాను చూసిన అబ్బాయిని తీసుకురానున్నాడు కదా సూర్య. ఆ అబ్బాయి ఎవరై ఉంటారు? మీకేమైనా తెలిస్తే గెస్ చేసి చెప్పండి అన్నట్టు అది కూడా ఈ స్టోరీలోని క్యారెక్టరేనండోయ్. మీకు క్లూ కూడా ఇస్తున్నా, రాబోయే ఆ అబ్బాయి మధుకి అన్నవరస అవుతాడు. ఇప్పుడు చెప్పండి ఆ వచ్చే పెళ్లి కొడుకు ఎవరో అని. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేసి కామెంట్ చేస్తారో. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.